హైదరాబాద్లో బీభత్సం సృష్టిస్తుంది. డబ్బు ఉన్న వాళ్ళని టార్గెట్ చేసి మంచితనంగా వెళ్ళి తర్వాత ఇష్టం వచ్చినట్టు చంపేస్తున్నారు, అన్ని దొంగిలిస్తున్నారు. ఏం చెప్తారు ఈ ఇష్యూ గురించి? ఇప్పుడు మన పెట్టుకునే వాళ్ళు ముందు ఆలోచించాలి. తక్కువ డబ్బులకు ఈ లోకల్ వాళ్ళని పెట్టుకుంటే 30,000 40,000 అడుగుతుర్రు అని చెప్పి ఏ రాష్ట్రంలో వేరే రాష్ట్రం వాళ్ళని పెట్టుకొని ప్రాణాల ముప్పు తెచ్చుకుంటున్నారు. ప్రాణాల ముప్పు ఆల్రెడీ ఇప్పుడు ఐఏఎస్ అధికారి భార్య చంపేశారు. ఇంకో మొన్న బాచుపల్లి దగ్గర ఎక్కడో జరిగింది. మళ్ళీ ఐఏఎస్ అధికారి వాళ్ళ ఇంట్లో వాళ్ళిద్దరాల మూల మొత్తం మంది ఇచ్చేసి కట్టేసి 60 తులాల బంగారాన్ని తీసుకెళ్ళారు. నేనేమంటున్నా అంటే పెద్ద పెద్ద అధికారులు డబ్బులు ఎన్నో లక్షల కోట్లు ఉంటాయి మీ దగ్గర, కాదనట్లేదు. మీరు లోకల్ వాళ్ళని పెట్టుకుంటే మిమ్మల్ని మంచి ప్రాణాలు కాపాడుతుంది. ఎక్కడోలో తెలియని వాళ్ళను నేపాల్, బీహార్, అస్సాం వాళ్ళని పెట్టుకొని పెద్ద ఇబ్బంది పడి ప్రాణాల మీద తెచ్చుకుంటున్నారు డబ్బుల గురించి. వాళ్ళకి ఆశ. ఇక్కడ ఉన్న వాళ్ళకైతేనేమో డబ్బు ఎక్కువ ఇవ్వాల్సి వస్తుందని, ఎక్కువ డబ్బులు ఇవ్వాల్సి వస్తుందని వేరే రాష్ట్ర పొలం పెట్టుకొని ప్రాణాల మీద తెచ్చుకుంటున్నారు. ఇలాంటివి చేయకుండా ముందు పోలీస్ అధికారులకు ఇంటిమేషన్ ఇచ్చి ఆధార్ కార్డుతో సహా వాళ్ళ ఫోటోలు గీటోలు అన్నీ కరెక్ట్ ఇచ్చినాకనే మీ ఇండ్లలో పెట్టుకోండి, ప్రాణాల మీద తెచ్చుకోండి. పెద్దవాళ్ళు మా చిన్నవాళ్ళకి చెప్పే స్థాయి కాదు. అలాంటిది కాకుండా ఇలాంటివి చేస్తున్నారంటే మీకే అర్థం కావాలి. తక్కువ జీతాలు అని చెప్పి ప్రాణం మీదకి తెచ్చుకుంటున్న పెద్ద బడా బాబులు ఇలాంటి చేయడం మీకే మంచిది కాదు. వ్యాపారవేత్తలు మొన్నడు బంగార షాప్లో వ్యాపారవేత్తలు పెట్టుకుంటున్నారు చాలామందిని, అవుట్ సైడర్లను. గుర్తుపెట్టుకోండి, ఒక్క కాడికి ఎప్పుడైనా కానీ లోకల్ వాళ్ళను పెట్టుకోండి. లోకల్ వాళ్ళు డబ్బులు ఎక్కువ అడుగుతున్నారని పరాయి రాష్ట్రం వాళ్ళని పెట్టుకుంటే ప్రాణాలకు ముప్పు తప్ప మళ్ళీ ఏం లేదు. ఇలాంటి సంఘటనలు ఇంకా జరగొద్దని ముందు ఆలోచించి వేరే రాష్ట్రాలకు తావియకుండా మన రాష్ట్ర ప్రజలకు మనకిస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. అంటే ఎట్లా చెప్పాలి, అప్రోచ్ ఎలా ఉంటుంది సార్? అంటే వాళ్ళు పెట్టుకున్నారు, అంటే పెట్టుకునే వరకు ఇంట్లో మంచిగానే ఉంటారు, తర్వాత ఇట్లా చేయడానికి ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మారుతున్నారా వాళ్ళు, లేక ముందే ఒక ప్లాన్తో వస్తారా? ఏం చెప్తున్నారు? వాళ్ళు ఏదో కష్టం చేసుకుందామని వస్తున్నారు. తర్వాత పక్కన ఉంటారు కదా గ్యాంగ్, డబ్బు ఆశ, మాఫియా, అలాంటి వాళ్ళు టార్గెట్ చేసి పెద్ద వాళ్ళు ఎవరు ఉంటారు ఇంట్లో రెక్కి చేస్తున్నారు. మీ దగ్గర ఎంతమంది ఉంటారు, సారోళ్ళు ఎంతమంది, పిల్లలు ఎంతమంది, వీళ్ళు ఎక్కడెక్కడ ఉంటారు, వాళ్ళు నేపాల్ వాళ్ళు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు. అరే ఎన్ని రోజులు చేస్తావు ఈ కష్టం, కోట్లలో సంపాదిద్దాం, సెటిల్ అవుదాం అని వాళ్ళకి ఆశ చూపిస్తున్నారు. ఆశ ఏమవుతుంది, మన ప్రాణం మీదకి తెస్తుంది. నేనేమంటున్నా, ఉన్నగాడికైనా కానీ ఇప్పటి నుంచి అయినా కానీ తీర్చుకొని పెద్దలు, బడా బాబులు, బడా వ్యాపారవేత్తలు ఇప్పుడైనా మీ ప్రాణాల మీద తెచ్చుకోకుండా లోకల్ వాళ్ళని పెట్టుకొని మీరు సంతోషంగా ఉండండి. ఇక్కడ జాబ్ ఇచ్చిన వాళ్ళవి సంతోషం. పైసల గురించి ఆలోచిస్తే ప్రాణాల మీదకి వస్తుంది ముప్పు అని మేము అంటాం. వేరే రాష్ట్రం వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు అనుకోవచ్చు. అంతే కదా, డబ్బులు ఇప్పుడు 30,000 40,000 అడుగుతాడు ఇప్పుడు లోకల్ వాడు. అక్కడ 10,000 ఇచ్చినా పర్వాలేదు, 10,000కు ప్రాణం తీసేసినా పర్వాలేదు, 10,000కు ప్రాణం తీసేసినా పర్వాలేదు. 40,000 ఇచ్చి ప్రాణం ఉంచేవాడికి ఇవ్వట్లేదు, 10,000 ఇచ్చి ప్రాణం తీసుకునేవాడికి లెక్క వాళ్ళు కడుతున్నారు. అంతే తప్ప మళ్ళీ ఏం లేదు. ఇప్పుడు తక్కువ వస్తుందని ఆలోచిస్తే ముప్పు ఎవరికి వస్తుంది, ప్రాణం మీదకి వస్తుంది. అది ఆలోచించండి. బడా బాబులు, వ్యాపారవేత్తలు, అధికారులు, పెద్ద ఐఏఎస్ అధికారులు అలాంటివి చెయ్యకండి, ప్రాణాల మీద తెచ్చుకోకండి. ఇంట్లో ఇద్దరు ఉంటారు, వాళ్ళు రెక్కి చేస్తున్నారు, వాళ్ళు చేయాలనుకున్నట్లే వేరే వాళ్ళు వాళ్ళ మైండ్ అంతా ఖరాబ్ చేస్తున్నారు. అట్లా ఎప్పుడైనా కానీ పరాయి రాష్ట్రం వాళ్ళను ఆలోచించండి, ఆలోచించి పెట్టుకోండి. ప్రాణాల మీదకైతే